ఇక్కడ విచ్చేసిన మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా థియేటర్ రిలీజ్ అయినప్పటి నుంచి చాలామంది చూశారు. చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు చాలా బాగుంది సినిమా అని చెప్పిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. అదే కాకుండా ఈ సినిమా త్రూ మాకేం కావాలి అంటే, ఒక సినిమా స్టార్ట్ చేసినప్పుడు మనం అచీవ్మెంట్ ఒకటి ఉంటుంది కదా, ఆ అచీవ్మెంట్ అయితే మేమైతే సాధించాము మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరు పర్ఫార్మెన్స్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ బాగుంది అన్నీ చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మోర్ ఓవర్ ఈ సినిమా త్రూ నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో, నాకు కావాల్సింది నేనేదైతే ఎక్స్పెక్ట్ చేసానో ఒక సినిమా తీశానో అదైతే నేను సాధించానని నేను అనుకుంటున్నా. అది కాకుండా ఎందుకు సాధించా అట్లా అనగానే అంటే బేసిక్గా ఈ సినిమా చూసి అక్కడ మా వాళ్ళకి నచ్చడం, అది కాకుండా వాళ్ళు సీఎం గారి దగ్గరికి దాకా తీసుకెళ్ళడం, ఆయన నన్ను అప్రిషియేట్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది నాకు. చాలా థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేసిన అందరికీ. అది కాకుండా ఈ సినిమా May 15th ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుందండి. కన్ఫామ్గా అందరూ చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. ఆ నాస్టాలజిక్ మూమెంట్స్ అన్నీ మీకు గుర్తొస్తాయి. మా చిన్న సినిమాని మా ఆహా మీకు నచ్చిన మనందరి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఆహాలో స్ట్రీమింగ్ అవ్వడానికి గల కారణమైన శ్రీనివాస్ సార్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అదే కాకుండా ఆహా యాజమాన్యానికి, అది కాకుండా ఎవరైతే మార్కెటింగ్ టీం ఉంటారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అదే కాకుండా అల్లు అరవింద్ గారికి కూడా చాలా థ్యాంక్ యూ సార్. ఆహాలో సినిమా వస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. బేసిక్గా ఎందుకంటే నేను సినిమా స్ట్రగుల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆహాలో నా సినిమా వస్తే బాగుంటుందని చాలా అనుకున్నా. ఫైనల్లీ అది హ్యాపీ, అది కిరణ్ సార్ త్రూ అయింది. ఇంకేం చెప్పాలో అర్థం కాలేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ సార్. ఏదైతే నేను అనుకున్నానో అదైతే ఈ సినిమాతో అందరూ ఫిల్ఫిల్ చేశారు నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. కేఏ ప్రొడక్షన్ ఇలాగనే మంచి సినిమాలు చేస్తూ మంచి టాలెంట్ని ఎంకరేజ్ చేస్తుంటుంది. ఎవరైనా వచ్చి సినిమా స్టోరీ చెప్పాలంటే సార్కి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.